అందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణలో అన్ని పేపర్స్ చూడండి, లేదు నేను టీవీ ఛానల్స్ చూడండి. రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ని బాగా హైలైట్ చేశారు. ఇప్పటి వరకు కేసీఆర్ 1,10,00,000 జీతం తీసుకున్నాడు, కానీ అసెంబ్లీకి రావట్లేదు. అసెంబ్లీకి రావటం ఇష్టం లేకపోతే తన పదవికి రాజీనామా చేయాలి అని కేసీఆర్ గారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇప్పటి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నిజానికి కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం ఖచ్చితంగా తప్పు. తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉన్నాడు. ఒక మంత్రి హోదా, కేబినెట్ మంత్రి హోదాలో ఉన్నాడు. రావటం ఆయన బాధ్యత. కేసీఆర్ బాధ్యత రాహిత్యానికి పాల్పడుతున్నాడు. కాబట్టి కేసీఆర్ అసెంబ్లీ కన్నా రావాలి, రాలేని పరిస్థితుల్లో రాజీనామా అన్నా చేయాలి. అంతవరకు కరెక్ట్. పైగా అప్పుడప్పుడు వస్తున్నాడు కేవలం అటెండెన్స్ కోసం. ఇది మరీ తప్పు. నిజానికి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి, తెలంగాణ ఉద్యమకారుడు, ఒకప్పుడు కేంద్ర మంత్రి, తెలంగాణకి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కేవలం అటెండెన్స్ కోసం అసెంబ్లీకి అప్పుడప్పుడు వచ్చిపోవటం దురస్కారం. దీన్ని ఎత్తి చూపడాన్ని మనం సపోర్ట్ చేయొచ్చు. కాకపోతే నిన్న రేవంత్ రెడ్డి గారు కడియం శ్రీహరి గారిని సమర్థించే కారణం చేత కేసీఆర్ గారిని క్వశ్చన్ చేశారు. మరి కడియం శ్రీహరి గారు రాజీనామా చేద్దా? అసలు కడియం శ్రీహరి నువ్వు సమర్థించడం ఏంటి? అతను ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే. నీ పార్టీలోకి జాయిన్ కాలేదని స్పీకర్ గారికి అతనేదో అంటే అనర్థవేట్ పిటిషన్ బీఆర్ఎస్ వాళ్ళు కడియం శ్రీహరి మీద ఇస్తే నేను పార్టీ మారలేదని స్పీకర్ గారికి అప్పుడు పెట్టించాడు కడియం శ్రీహరి. అంటే బీఆర్ఎస్లోనే ఉన్నానని. కానీ బీఆర్ఎస్లో లేడు అనేది నిన్న అసెంబ్లీలో కూడా అర్థమైపోయిందిగా. బీఆర్ఎస్లో ఉండుంటే బీఆర్ఎస్ వాళ్ళు సమర్థించుకుంటారు, బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు వెనకేసుకు వస్తున్నారు. అంటే కాంగ్రెస్లో ఉన్నట్టేగా అర్థం. అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవడు చూడట్లేదు అనుకుంటుందట. కానీ అందరికీ తెలుసు అతను పార్టీ మారాడని. ఓపెన్గా అర్థమవుతున్నది పార్టీ మారాడని. మరి పార్టీ మారినోడు రాజీనామా చేద్దా? కేసీఆర్ను రాజీనామా చేయమని డిమాండ్ చేసే పరిస్థితి రేవంత్ రెడ్డి దగ్గర ఎలా ఉందో, మరి కడియం శ్రీహరిని కూడా రాజీనామా చేయించాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి మీద ఉందిగా. ఒక్క కడియం శ్రీహరినే కాదు, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలని. ఎంత దారుణం అంటే అండి, ఏదో బీఆర్ఎస్ వాళ్ళు రాజీ పడి అడగలేకపోతున్నారు, కానీ నాలాంటి వాడికి తీవ్రమైన కోపం వస్తుంది. దానం నాగేంద్ర అనే వ్యక్తి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుంచి బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేశాడు, సికింద్రాబాద్ ఎంపీగా. ఆయన కూడా పార్టీ మారలేదని చెప్పేసి స్పీకర్ గారు తీర్పిచ్చారు. అంటే మన ప్రజాస్వామ్యం ఎలా ఉందో అర్థం చేసుకోండి. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఫైట్ చేయట్లేదు? పెద్దగా కనీసం ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా చేయలేదు? అంటే వాళ్ళకేదో రాజీ కాంగ్రెస్ వాళ్ళతోటి, రేవంత్ రెడ్డి గారితో. పైకి మాత్రం పోరాటం చేస్తున్నట్టే చూసుకుంటారు, కానీ కొన్ని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే రకంగా, రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే రకంగా వాళ్ళు బిహేవ్ చేయరు. అంటే వాళ్ళు రాజీ పడతారు. కానీ ఎవరు పిచ్చోళ్ళు ఇక్కడ? ఓటేసిన ప్రజలు పిచ్చోళ్ళు, జెండాలు మోసిన కార్యకర్తలు పిచ్చోళ్ళు. అంతే కదా. మా బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ గెలిపించుకోవాలి ఖైరతాబాద్లోనికి జెండా మోసిన కార్యకర్తలు పిచ్చోళ్ళే. శేషన్ గణపూర్లో కడియం శ్రీహరిని చూసి కాదు, బీఆర్ఎస్ని చూసి, కేసీఆర్ని చూసి జెండా మోసిన బీఆర్ఎస్ కార్యకర్తలు పిచ్చోళ్ళే. అక్కడ కాంగ్రెస్ గెలవాలని అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కోసం ప్రచారం చేసిన వాళ్ళు ఆ కాంగ్రెస్ వాళ్ళు పిచ్చోళ్ళే. ఇప్పుడు జీవన్ రెడ్డి అట్నే పిచ్చోడయ్యాడు కదా జగిత్యాల్లో. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యే ముద్దయ్యాడు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ కోసం పనిచేసిన జీవన్ రెడ్డి చేదయ్యాడు. పాపం జీవన్ రెడ్డి చివరికి పార్టీ విడిచి వెళ్లాల్సిన పరిస్థితి. 4 దశాబ్దాల కాంగ్రెస్ చరిత్ర అయింది. రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఎందుకు రాజీనామా చేశాడు? బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే అక్కడ పెత్తనం చేస్తుంటే చూడలేక, అధికారంలో ఉంది నా పార్టీనా కాదా, ఈ పార్టీ కోసమే నేను కష్టపడింది అని అనుకున్నాడేమో, రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ పార్టీలు లేవండి, ఇక్కడ జెండాలు లేవండి, అవసరాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ రాజీనామాని అడిగే హక్కు రేవంత్ రెడ్డికి ఎట్టుందో, కడియం శ్రీహరితో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించే బాధ్యత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అంతే ఉంది. ఎందుకంటే కండువాలు కప్పింది, కాంగ్రెస్లోకి ఆహ్వానించింది రేవంత్ రెడ్డే కదా. సో ప్రజలను అందరు కలిసి ఫూల్స్ చేస్తున్నారు. ఏమంటారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.